ఏఎక్స్ఐ ప్రోటోకాల్. ఫర్ ఎగ్జాంపుల్ సిపియుకి మెమరీ నుంచి డేటా కావాలనుకోండి, ఆ డేటా జస్ట్ వన్ వేలో నుంచే కాకుండా మల్టిపుల్ వేస్లో ప్యారలల్ గా ట్రావెల్ అవుతుంది వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్, వితౌట్ ఎనీ టైమింగ్ ఫెయిల్యూర్స్. ఇదంతా ఎలా జరుగుతుందంటే ఏఎక్స్ఐ ప్రోటోకాల్ వల్ల. ఏఎక్స్ఐ అంటే అడ్వాన్స్డ్ ఎక్స్టెన్సిబుల్ ఇంటర్ఫేస్. ఇది ఆర్మ్ ఆంబా ప్రోటోకాల్ ఫ్యామిలీలో ఉంటుంది. ఈ ఏఎక్స్ఐ ప్రోటోకాల్ మాస్టర్ అండ్ స్లేవ్ కాన్ఫిగరేషన్ తో ఉంటుందన్నమాట. మాస్టర్ వచ్చి సిపియు ఆర్ ఎనీ ప్రాసెసర్, అలాగే స్లేవ్ మెమరీ ఆర్ పెరిఫెరల్స్. ఈ ఏఎక్స్ఐ ప్రోటోకాల్ ఈ రెండింటిని పవర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తుంది. ఈ ప్రోటోకాల్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే 5 ఛానల్ ఆర్కిటెక్చర్. అంటే ఇన్ బిట్వీన్ మాస్టర్ అండ్ స్లేవ్ లో ఉన్న కమ్యూనికేషన్ 5 ఇండివిజువల్ ఛానల్స్ గా స్ప్లిట్ అవుతుంది. ఇందులో 2 ఆపరేషన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ది రైట్ ఆపరేషన్. స్టెప్ 1 ఏంటంటే రైట్ అడ్రస్. ఇందులో మాస్టర్ స్లేవ్ కి రైట్ అడ్రస్ ని పంపిస్తుంది. స్టెప్ 2 రైట్ డేటా. ఇప్పుడు మాస్టర్ స్లేవ్ కి ఎగ్జాక్ట్ యాక్చువల్ డేటాని పంపిస్తుంది. ఇప్పుడు స్లేవ్ చేసే పని ఏంటంటే ప్రీవియస్ గా పంపించిన రైట్ అడ్రస్ అంటే ఆ పర్టికులర్ లొకేషన్ లో ఇప్పుడు పంపించిన యాక్చువల్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. తర్వాత స్టెప్ 3 లో రైట్ రెస్పాన్స్. ఇప్పుడు స్లేవ్ మాస్టర్ కి ఒక రెస్పాన్స్ పంపిస్తుంది. అంటే నువ్వు పంపించిన అడ్రస్ లో నేను నీ డేటాని స్టోర్ చేశాను అని ఒక కన్ఫర్మేషన్ ని పంపిస్తుంది, లైక్ ఓకే ఆర్ ఎర్రర్. తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ ఏంటంటే రీడ్ ఆపరేషన్. ఇందులో స్టెప్ 1 రీడ్ అడ్రస్. ఇప్పుడు మాస్టర్ స్లేవ్ కి ఒక అడ్రస్ ని పంపిస్తుంది. స్టెప్ 2 రీడ్ డేటా. ఇప్పుడు స్లేవ్ ఇందాక పంపించిన మాస్టర్ యొక్క రీడ్ అడ్రస్ ని ఫెచ్ చేసి అందులో ఉన్న డేటాని మాస్టర్ కి సెండ్ బ్యాక్ చేస్తుంది. ఇది ఓవరాల్ 5 ఛానల్ ప్రాసెస్ అనమాట. తర్వాత ఇందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ ఏంటంటే హ్యాండ్ షేక్ మెకానిజం. ఇందులో వ్యాలిడ్ అండ్ రెడీ అని 2 ఉంటాయి. వ్యాలిడ్ అంటే సెండరు నా దగ్గర డేటా రెడీగా ఉంది అని ఇండికేషన్ ఇస్తాడు. తర్వాత రెడీ, ఇందులో రిసీవరు నువ్వు పంపించే డేటాని నేను యాక్టివ్ గా రిసీవ్ చేసుకుంటాను అని చెప్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే వ్యాలిడ్ రెడీ 2 హైలో ఉండాలి, అంటే 1 లో ఉండాలి. వ్యాలిడ్ రెడీ కనుక ఒకవేళ 0లో ఉంటే డేటా ట్రాన్స్ఫర్ అనేది జరగదు. సో ఇది ఓవరాల్ ఏఎక్స్ఐ ప్రోటోకాల్ కాన్సెప్ట్ అనమాట. మీరు VLSI డిజైన్ అండ్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూస్ కి వెళ్తుంటే ఈ కాన్సెప్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో రీల్ మర్చిపోకుండా సేవ్ చేసుకోండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇలాంటి కంటెంట్ కోసం ఖచ్చితంగా ఫాలో చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ రీల్ లో మళ్ళీ కలుద్దాం.